పాఠశాలలో చదివే విద్యార్థులు బాధ్యతాయుతంగా చదివి బంగారు భవిష్యత్తును అందుకోవాలని ప్రముఖ పారిశ్రామికవేత్త టీడీపీ సీనియర్ నాయకులు సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. తిరుపతి జిల్లా వాకాడులోని SALCEF స్కూల్లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళన తల్లిదండ్రుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. పాఠశాల ప్రిన్సిపల్ ప్రవీణ్ కుమార్, ఉపాధ్యాయుల ఆధ్వర్యంలో విద్యార్థులు ప్రసాద్ రెడ్డికి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు క్రమశిక్షణతో మెలిగి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని కోరారు. స్కూల్లో చదివే ప్రతి విద్యార్థికి క్రీడకు సంబంధించిన 50,000 రూపాయల విలువైన దుస్తులను ప్రసాద్ రెడ్డి అందజేశారు. అనంతరం పూర్వ విద్యార్థులు 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతులు అందజేశారు. హాస్టల్ విద్యార్థులకు ట్రంకు పెట్టెలు, కుర్చీలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కోట, వాకాడు, చిట్టమూరు మండలాల క్రైస్తవ సంఘం అధ్యక్షుడు దినకర బాబు, పూర్వ విద్యార్థి నరేంద్ర, పాఠశాలల విద్యా కమిటీ చైర్మన్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. దానిలో ఉంటూ ఖచ్చితంగా మరి చేస్తారని చెప్పి చేసి మన విద్యార్థులందరూ కూడా స్పోర్ట్స్ డ్రెస్ దాదాపు 50,000 రూపాయలు మరి డొనేట్ చేసేటువంటి వ్యక్తి. మరి ఏమడిగినా కూడా ఈ పాఠశాలకి చేసేదానికి ఆయన ఎప్పుడు కూడా ముందుంటారని చెప్పి చెప్తూ మరి కొద్ది నిమిషాలు పాఠశాలలో మీటింగ్స్ అభినందనలు. గౌరవులైన ప్రధాన ఉపాధ్యాయులకి మనకు అతిథులుగా వచ్చేసిన దినకరన్న, నరేంద్రన్న గారికి, తల్లిదండ్రులకి, పిల్లల తల్లిదండ్రులకి, విద్యా కమిటీ చైర్మన్కి, పిల్లలకి అందరికీ నమస్కారాలు. ఈ ప్రోగ్రాంకి నేను వస్తావా రాకూడదని ఆలోచన ఉన్నప్పుడు ప్రవీణ్ ఒకసారి పిలిచి చెప్తే రావాలా అంటే దినకరన్న 2 సార్లు ఫోన్ చేశాడు. ఇప్పుడు దినకరన్న మాకు ఏ అప్లికేషన్లు ఉండవు, అలాంటిది నాకు పని ఉన్నా కానీ రావాలా అనే దానికోసం వదులుకొని వచ్చాం. ముందు ఇక్కడ చదివాము, ఇక్కడ ఇదే స్కూల్లో చదివాము మేము కూడా. ఏదో ఇక్కడ మాకు హెడ్ మాస్టర్ మీరు ప్రవీణన్న ఫాదరు, ఆయన మాకు దగ్గరుండి అన్ని చెప్పేవాడు ఒక క్రమశిక్షణగా చెప్పి, తర్వాత కూడా ఇప్పుడు కూడా ప్రవీణన్న మీకు వచ్చిన తర్వాత ప్రవీణన్న లాగా స్కూల్ పెట్టుకోవచ్చు తక్కువ మంది. ఈ స్కూల్ చాలా బాగా శ్రద్ధగా ఆయన దగ్గర అందరికీ పిల్లలకే కాకుండా మాలాంటి కూడా స్కూల్ గురించి చెప్తూ పిల్లలకి మీరు ఇది సపోర్ట్ చేయండి, అది సపోర్ట్ చేయండి చెప్తూ ఉంటారు. తర్వాత ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ కూడా ప్రవీణన్నతో ఫ్రెండ్లీగా ఉంటారు. సేమ్ స్టూడెంట్స్ కూడా ఆయన ఫ్రెండ్లీగా ఉంటారు. తల్లిదండ్రులు కూడా మీరు ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఆయనకు వస్తే నాకు తెలిసి మీతో కూడా అలాగే ఉండి మీ సమస్యను తీర్చే గుణం గల ఆయన. ఈ మెగా పేరెంట్స్ డే ముఖ్య ఉద్దేశం ఏంది, మీకున్న సమస్య ఏదైనా ఉంటే టీచర్స్ చెప్పుకొని ఇక్కడ ఏదైనా పిల్లలు మీ ఇంటి దగ్గర చేసే మంచి చెడ్డ కూడా వాళ్ళకి చెప్తే ఏది మంచి చెడ్డ చూసి దాని తగ్గట్టు పిల్లల్ని వాళ్ళు ట్రైన్ చేస్తారు. అదొకటి. తర్వాత ఇప్పుడు మనకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు బుక్స్ కానీ, షూ కానీ, యూనిఫామ్ కానీ చాలా క్వాలిటీ వస్తున్నాయి. తర్వాత మధ్యాహ్నం భోజనం మన ఇళ్ళ కాడ కంటే కూడా సన్ రైస్ చేస్తున్నారు. మీరు అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇంకా స్కూల్లో పిల్లలంతా ఇంకా కొంచెం స్ట్రెంత్ పెరిగి ఇంకా మీరంతా బాగా హెడ్ మాస్టర్ సహకరించినా, టీచర్స్ సహకరించినా మీ పిల్లలకి భవిష్యత్తు ఇంకా చాలా బాగుంటుంది. పిల్లలకి ఇంకా కూడా వాళ్ళు ఎంకరేజ్ చేసి చెప్పగలుగుతారు. మీ అందరూ తోడ్పాటు ఉంటే స్కూల్ టీచర్స్ అందరూ కూడా మీకు తోడుగా ఉంటారు. ఇవన్నీ చూసుకొని ఉపయోగించుకుంటారని ఈ అవకాశం ఇచ్చిన హెడ్ మాస్టర్ గారికి మీ అందరికి కూడా నా వందనాలు. సభకు నమస్కారం. ఈరోజు మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ సందర్భంగా అధ్యక్షత వహించినటువంటి ప్రధానోపాధ్యాయులు ప్రవీణ్ గారికి, ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి సన్నారెడ్డి ప్రసాద్ రెడ్డి గారికి, మరి పూర్వ విద్యార్థి నరేంద్ర గారికి, స్కూల్ కమిటీ చైర్మన్ గారికి, మరి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు, టీచర్స్కు అందరికి కూడా వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. తల్లిదండ్రులకి ఈ మెగా పేరెంట్ మీట్ అనేది విద్యాశాఖ మంత్రులు, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రులు గౌరవనీయులు నారా లోకేష్ గారు ఆయన ఆలోచనల నుంచి వచ్చినటువంటిది. ఇది ఒక బృహత్కరమైనటువంటి పథకం. ఎందుకనంటే గతంలో మనకు మామూలుగా స్కూల్స్ లో ఈ పేరెంట్ మీట్ అనేది మ్యాండేటరీ అయినప్పటికీ అవి నామమాత్రంగా జరిగేది.
పేరెంట్స్ వచ్చేవాళ్ళు కాదు. ఇంటిమేషన్ ఇచ్చిన ఒక సంవత్సరానికి ఒకటి జరిగితే మహా కష్టంగా ఉండేది. అటువంటి పరిస్థితుల్లో ఆయన ఈ విద్యాశాఖను ఛాలెంజింగ్ గా తీసుకొని మరి యువగళం పాదయాత్రలో ఆయనకు వచ్చినటువంటి ఆలోచన విధానాన్ని విద్యార్థులతో ఇంటరాక్ట్ అయినటువంటిప్పుడు ఆయనకి తెలిసినటువంటి విషయాలన్నింటినీ కూడా అవగాహన చేసుకొని మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ముఖ్యంగా ఏంటంటే పేరెంట్స్ ఎప్పుడైతే టీచర్స్ తో ప్రసాద్ రెడ్డి గారు చెప్పినట్టు మీ ఆలోచనలు ఏంటో మీ బిడ్డల పట్ల అది టీచర్స్ కి చెప్తే గొప్పగా మీ బిడ్డలను తీర్చిదిద్దడానికి అవకాశం ఉంటుందని, మరి ముఖ్యంగా ఈ యొక్క పుస్తకాల బరువును తగ్గించాడు, భారాన్ని తగ్గించి సెమిస్టర్ విధానంలో మరి ఇందాక హెడ్ మాస్టర్ గారు చెప్పారు లాంగ్వేజెస్ నాన్ లాంగ్వేజెస్ వేరుగా. ఆ యూనిఫామ్ మన పిల్లల యొక్క యూనిఫామ్ చూస్తే ఈరోజు ప్రైవేట్ వాళ్ళకి కూడా ఆ విధంగా లేదు. ఆ విధమైనటువంటి యూనిఫామ్ ఇవ్వడం మరి క్వాలిటీ లోకేష్ బాబు గారు విద్యామాచులుగా ఎంతో చక్కగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో మరి ఈ పాఠశాల ఎంతో ఘన చరిత్ర కలిగినటువంటి పాఠశాలలో SALCEF గవర్నమెంట్ హై స్కూల్లో మరి ప్రధాన ఉపాధ్యాయుడిగా ప్రవీణ్ గారు ఎంతో శ్రద్ధ కలిగి కార్యక్రమాలన్నింటినీ కూడా చక్కగా నిర్వహిస్తూ ఉంటున్నారు. మరి వారందరినీ కూడా అభినందిస్తూ ఉంటున్నాను. ముఖ్యంగా మన గౌరవ శాసనసభ్యులు పాష సునీల్ కుమార్ గారు మరి యొక్క పాఠశాల మీద ఆయన శ్రద్ధ కలిగి ఉన్నారు. ప్రధాన ఉపాధ్యాయులు ఒక నివేదికను ఇచ్చారు. బారా షాహీద్ దర్గా రొట్టెల పండుగ మహోత్సవ ఆహ్వానం. శ్రీ 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 హజరత్ బారా షాహీద్ దర్గా దర్గామిట్ట నెల్లూరు జూలై 6వ తేదీ నుండి 10వ తేదీ వరకు జరుగును. జూలై 6వ తేదీ ఆదివారం సందల్మాలి, 7వ తేదీ సోమవారం గంధ మహోత్సవం, 8వ తేదీ మంగళవారం రొట్టెల పండుగ, 9వ తేదీ బుధవారం తహలీల్ ఫాతిహా, 10వ తేదీ గురువారం ముగింపు సభ జరుగును. కావున భక్తులెల్లరూ విచ్చేసి చందన ప్రసాదములు స్వీకరించి శ్రీ బారా షాహీద్ కృపా కటాక్షములు పొందగలరు. షేక్ అబ్దుల్ అజీజ్, చైర్మన్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్. నిర్వహించువారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్, విజయవాడ.